ప్రధాని నరేంద్ర మోడీ దేశ రైతుల కోసం ఎన్నో రకాల పథకాలను అమలు చేస్తున్నారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు రకరకాల పథకాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రైతుల కోసం ప్రవేశపెడుతున్న పథకాల్లో పీఎం కిసాన్ పథకం ఒకటి. ఈ పథకం ద్వారా రైతులు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున లబ్ధి పొందుతున్నారు. ఈ డబ్బులు కూడా ఒకేసారి కాకుండా 3 విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కేంద్రం. ఇప్పటి వరకు రైతులు 16వ విడత వరకు డబ్బులు అందుకున్నారు. ఇక మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేశంలోని 9 కోట్ల మందికి పైగా రైతులకు దేశ ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద కానుకను అందించారు. పీఎం కిసాన్ సమాన్ నిధి 17వ విడత 20,000 కోట్లు విడుదలయ్యాయి. తొలి సంతకం పీఎం కిసాన్ నిధుల విడుదలపై చేశారు. పీఎం కిసాన్ యోజన ప్రయోజనం అందుకునే రైతులు కేవైసీ చేసుకోవడం తప్పనిసరి. కేవైసీ చేయని రైతులకు 17వ విడత డబ్బులు అందవని కేంద్రం. అలాగే బ్యాంకు ఖాతాను ఆధార్ కార్డుతో అనుసంధానం చేయకుంటే వాయిదా ఆగిపోతుంది. రైతులు కేవైసీ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాలాసార్లు చెప్తూ వస్తుంది. కొందరు రైతులు కేవైసీ చేయలేదని వారికి వచ్చే విడత డబ్బులు అందవని స్పష్టం చేస్తుంది. అందుకే ఈ విడత డబ్బులు రావాలంటే తప్పకుండా కేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. ఈ పథకం కుటుంబంలోని భర్త, భార్య, వారి మైనర్ పిల్లలకు వర్తిస్తుంది. అయితే ఈ పథకానికి ఉన్నత ఆర్థిక స్థితికి చెందినవారు అనర్హులు అని కేంద్రము తెలిపింది. అలాగే మరికొందరు కూడా ఈ పథకానికి అనర్హులు. వారెవరంటే మాజీ, ప్రస్తుత రాజ్యాంగ పదవులు కలిగి ఉన్న రైతు కుటుంబాలు, మాజీ, ప్రస్తుత మంత్రులు, పార్లమెంటు శాసనసభ్యులుగా ఉన్న కుటుంబాలు, రాష్ట్ర శాసన మండలి సభ్యుల కుటుంబాలు, మున్సిపల్ కార్పొరేషన్ మాజీ, ప్రస్తుత మేయర్, జిల్లా పంచాయతీల మాజీ, ప్రస్తుత అధ్యక్షుల కుటుంబాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రస్తుతం పనిచేస్తున్న వారు, పదవి విరమణ పొందిన అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలు, కేంద్ర లేదా రాష్ట్ర పిఎస్సీలు, అనుబంధిత కార్యాలయాలు లేదా కేంద్రము పరిధిలోని స్వయం ప్రతిపత్త సంస్థలలో ప్రస్తుత లేదా మాజీ అధికారులు, నెలవారీ పెన్షన్ 10,000 రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ తీసుకునేవారు అనర్హులు. గత అసెస్మెంట్ సంవత్సరాల్లో ఆదాయపు పన్ను చెల్లించిన వారు, ఇంజనీర్లు, డాక్టర్లు, లాయర్లు, చార్టెడ్ అకౌంట్లు, ఆర్కిటెక్ట్లు వంటి ఉద్యోగులకు కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు. అయితే ఇప్పటి వరకు పీఎం కిసాన్ డబ్బులు పొందిన అర్హత లేని వారు ఇక ఆ నగదును తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా వీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్కి లాగిన్ అయ్యి అక్కడ రీఫండ్ పై క్లిక్ చేయాలి. దీంతో వారు ఇప్పటి వరకు పొందిన నగదును కేంద్రానికి తిరిగి ఇవ్వవచ్చు. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ని సందర్శించండి. https:/pmkisan.gov.in/పేజీ కుడి మూలన ఉన్న బెనిఫిషియరీ లిస్ట్ ట్యాబ్పై క్లిక్ చేయండి. రాష్ట్రము, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్ మరియు గ్రామం వంటి డ్రాప్ డౌన్ నుండి వివరాలను ఎంచుకోండి. గెట్ రిపోర్ట్పై ట్యాబ్పై క్లిక్ చేయండి. లబ్ధిదారుల జాబితా వివరాలు మీకు కనిపిస్తాయి. పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ని సందర్శించండి. పేజీ కుడివైపున అందుబాటులో ఉన్న ఈకేవైసీ ఎంపికపై క్లిక్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సెర్చ్పై క్లిక్ చేయండి. ఆధార్ కార్డుకి లింక్ చేసిన మొబైల్ నెంబర్ను నమోదు చేయండి. గెట్ ఓటీపీపై క్లిక్ చేయండి. నిర్దిష్ట ఫీల్డ్లో ఓటీపీని నమోదు చేయండి. పీఎం కిసాన్ కింద 16వ విడత 2,000 రూపాయలు అందుకోని అర్హులైన రైతు ఎవరైనా పీఎం కిసాన్ హెల్ప్ డెస్క్లో ఫిర్యాదు చేయవచ్చు. మీరు సోమవారం నుండి శుక్రవారం వరకు ఫిర్యాదు చేయవచ్చు. మీరు ఈమెయిల్ పంపడం ద్వారా కూడా మీ ఫిర్యాదును నమోదు చేయవచ్చు.